హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ గారు అనూహ్యంగా కూటమికి మద్దతునిస్తూ ఒక స్పీచ్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది. దాని మీద మనం సమగ్రంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే వెంకట్రామ్. సార్, కూటమికి మీరు మద్దతు ప్రకటించారు. అలాగే జగన్ వైఫల్యాల గురించి కొన్ని విషయాలు మాట్లాడారు. నేను పేర్లు ఎవరి ప్రస్తావించలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో మీరు గతంలో అంటే కలలుగన్న గ్రామ స్వరాజ్యం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా కొంత సాకారమైనట్టు అక్కడ జనాలు మాట్లాడుకుంటారు. దాని గురించి మీరేం చెప్తారు? మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. డీకాన్సన్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ వేరు, ఓకే, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ వేరు. అధికార వికేంద్రీకరణ అంటే మూడో వాంఛ ప్రభుత్వాలు ఎలాగైతే రాష్ట్రాలు స్వయం సమృద్ధంగా స్వతంత్రంగా పనిచేస్తున్నాయో రాజ్యాంగం కింద, మూడో వాంఛ ప్రభుత్వాలు అట్లా పనిచేయాలి. ఓకే, అది ఆ రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో లేదు, ఒక కేరళలో కొంతమేరకు మినహాయిస్తే దేశంలో ఎక్కడా లేదు. ఓకే, కాబట్టి గ్రామీణ ప్రభుత్వాలు లేక మూడో వంచ ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకి మీరు పరిపాలన పరంగా చేసే ఏర్పాట్లకి ఏమీ సంబంధం లేదు. మనం చాలా కన్ఫ్యూజన్, ఏదో ప్రజలకు అర్థం కాదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఎప్పుడు చెప్పేది ఏంటి, మనం వేసే ఓటుకి దానివల్ల జరిగే పర్యవసానానికి మధ్య సంబంధం ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలి. ఓకే, మనం కట్టే పన్నులకి దానివల్ల మనకు అందే సేవలకు మధ్య సంబంధం అర్థం కావాలి. ఓకే, నేను ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాను, నెల మెయింటెనెన్స్ కడుతున్నాము, ఇక్కడ మంచి వాళ్ళని సమర్థుల్ని ఎంపిక చేసుకున్నాము. లిఫ్ట్ పని చేయకపోతే ఆయన చేయట్లేదు, లిఫ్ట్ పని చేయట్లేదు, నా డబ్బు అందుకే ఇచ్చాను నేను. ఓకే, పార్కింగ్ బాగోకపోతే ఆయన సరిగ్గా పని చేయట్లేదు, పార్కింగ్ బాగోలేదు, డబ్బు అందుకే ఇచ్చాను, నాకు న్యాయం జరగటం లేదు. ఓకే, నాకు నీళ్లు రాకపోతే అపార్ట్మెంట్లో నీళ్లు అందించే బాధ్యత అయింది, నీళ్లు అందట్లేదు, తప్ప ఆయన జరుగుతుంది, నా డబ్బు వేస్ట్ అవుతుంది, నాకు అర్థం అవుతుంది. అప్పుడు ఓటు రాణిస్తుంది. ఈ దేశంలో దాదాపు ఎక్కడ మూడో వంచ ప్రభుత్వాలు లేవు, ఆంధ్రప్రదేశ్లో లేవు. కాబట్టి చాలా ప్రజల మనసులో కన్ఫ్యూజన్, ఏదో రకరకాల పదాలు వాడేస్తున్నాం మనం చాలా సులభంగా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మ్యాండేట్కి సంబంధించి మనం అంటే డీటెయిల్గా మాట్లాడుకుంటే, రాబోయే ఎన్నికలను నిర్దేశించబోయేది విద్యా, వైద్యం. ఈ రెండింటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్న ఒక వాదన ఉంది. ఇది నిజమంటారా కాదంటారా? విద్య నా దగ్గర గణాంకాలు ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అధ్వానంగా లేదు, నేను ఎప్పుడు అబద్ధం ఆడినా. ఓకే, దేశంలో అన్ని రాష్ట్రాలు అట్లాగా ఉన్నాయి, ఏపీ కూడా అట్లానే ఉంది. ఉదాహరణకి 17-18 సంవత్సరాల వయసులో 17-18 సంవత్సరాల వయసులో 2వ తరగతి స్థాయి ఒక చిన్న పారా చదవటం ఓకే, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 25% మందికి రాదు. 2వ తరగతి స్థాయి 17-18 ఏళ్ల వయసులో. అట్లాగే ఒక 3 అంకెల సంఖ్యను ఒక అంకెతో భాగారం చేయటం ఆంధ్రప్రదేశ్లో 17-18 సంవత్సరాల వయసులో 43% మందికి రాదు. ఓకే, రాత్రి 9:30కి పడుకున్నావయ్యా, పొద్దున 5:30కు లేచావు, ఎన్ని గంటలు పడుకున్నావు అని ప్రశ్న అడిగితే ఆంధ్రప్రదేశ్లో 36% మందికి 17-18 సంవత్సరాల వయసులో ఓకే చెప్పడం తెలియదు. అట్లాగే మార్కెట్లో కూరగాయలు తూకం వేద్దాం, బీరకాయలు 3.5 కేజీలు కొందాం, దానికి ఏ వెయిట్స్ పెట్టాలో తూకంలో రాళ్ళు పెట్టు అని చెప్పంటే 17-18 ఏళ్ల వయసులో 35% మందికి పెట్టడం రాదు. ఓకే, విద్య అంటే బిల్డింగ్లు కట్టడం కాదు, విద్య అంటే అధ్యాపకులు జీతాలు ఇచ్చి మరి కొత్త ఉద్యోగాలు ఇవ్వటం కాదు, విద్య ఉపాధి కార్యక్రమం కాదు. ఓకే, విద్య అంటే సామాన్యుల పిల్లల బుద్ధి వికసించాల. ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టిన తెలివితేటలు ప్రతి బిడ్డకే ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు లేదా ప్రకృతి ఇచ్చింది. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పైపైన మసిగూసి మరడిగా చేసి అన్ని రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం అని చెప్పట్లేదు, ఇది హడావిడి చేసి ఇది పరిపాలన అనుకుంటున్నాం, ఇది ఫలితాలు అనుకుంటున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, దేశంలో కూడా విద్య పరమ అధ్వానంగా ఉంది, ఏపీలో కూడా అధ్వానంగా ఉంది. ఓకే, మనం ఏదో మధ్యలో నటించేస్తే ఉపయోగం లేదు, మనం మోసం చేసుకుంటే ఉపయోగం లేదు. అయితే రీసెంట్గా అంటే కొన్ని సెంట్రల్ ఏజెన్సీస్ కూడా కేరళను సర్పాస్ చేసి లిటరసీలో నెంబర్ 1. ఇప్పుడు ప్రతి పార్టీ వాళ్ళ వాదన వాళ్ళు చెప్పుకుంటారు. ప్రతి ప్రభుత్వంలో కొంత మంచి జరుగుతుంది, సెలెక్టివ్గా మీకు కావాల్సింది మీరు చెప్పుకుంటారు. ఒక రోగిని వైద్యుడు పరీక్షిస్తున్నప్పుడు ఈ వేలు బాగుంది పర్ఫెక్ట్ అని చెప్పడం, శరీరం మొత్తం మీద రుగ్మత ఉందా లేదా, దానికి మందు అవసరమా లేదా, మందు ఏమిటి, అది చూస్తారు. కానీ వేలు, కాలు, గోరు, ఓకే,
ఆ నకసక పరిణామాల పరిస్థితి. ఓకే. చేత నేను ఏం చెప్పాలో చాలా సమగ్రంగా గణాంకాల ఆధారంగా ఆర్థిక క్రమశిక్షణ ఎట్లా ఉంది, ప్రభుత్వంలో నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఓకే. 50% అప్పులు కానీ, ప్రత్యక్ష అప్పులు కానీ, పరోక్ష అప్పులు కానీ 50%కి వచ్చేసాం. ఓకే. 20% దాటకూడదు. అప్పు చేసి పప్పు కూడా తింటున్నాం. అప్పు చేసిన డబ్బు ఏ కుటుంబమైనా కూడా పెట్టుబడిలోకి ఉపయోగిస్తుంది. ఓకే. పిల్లల భవిష్యత్తును కాపాడుతుంది. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత అంటే సంపద సృష్టి అనేది జరగలేదు కదా అంత ర్యాపిడ్గా. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అప్పుడప్పుడే ఫౌండేషన్ ఇస్తా అందుకనే వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నాకు అనవసరం. మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం మనతో పోలిస్తే పేద రాష్ట్రం. నిజంగా ఒరిస్సా ప్రజల కంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత చురుకైన వాళ్ళు. ఎందుకంటే పూర్వం నుంచి బ్రిటిష్ పాలన నుంచి కొంచెం ముందు కాలంలో విద్య వచ్చింది. విద్యను ఒక ఉద్యమంగా, నైపుణ్యం పెరగటం, వృత్తులు చేపట్టడం ఒక ఉద్యమంగా ఆనాడు 50 ఏళ్ల క్రితం నుంచి చేశారు, 70 ఏళ్ల క్రితం నుంచి చేశారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ నుంచి దేశం నలుమూలలా, ప్రపంచ నలుమూలలా వేల మంది, లక్షల మంది అసంఖ్యాకంగా వివిధ రంగాల్లో అద్భుతమైన కీర్తిని పొందారు, పేరు పొందారు. అలాంటి రాష్ట్రాన్ని పోలిస్తే ఒరిస్సా నిజంగా పేద రాష్ట్రం. కానీ ఒరిస్సా ఈవేళ రెవెన్యూ మిగులు 26,000 కోట్ల రూపాయలు ఉంది. 26,000 కోట్ల రూపాయలు అంటే వాళ్లకు పన్నుల రూపంలో వచ్చిన డబ్బు జీతభత్యాలకి, వడ్డీలకి, సంక్షేమానికి ఖర్చు పెట్టగా 26,000 కోట్ల రూపాయలు మిగిల్చి, అంటే ఒక కుటుంబం ఎలా అయితే పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తుందో ఆ డబ్బుతో పాటు అప్పులు తీసుకొచ్చి మొత్తాన్ని మళ్ళీ అభివృద్ధి కోసం వినియోగిస్తుంది. ఓకే. వేగంగా పెరుగుతున్నారు. 26,000 కోట్ల రూపాయలు. పోనీ రాజకీయంగా నష్టపోతున్నారా? ప్రజల్లో అపారమైన ఆదరణ. 20 ఏళ్లుగా అదే ముఖ్యమంత్రి గారు. ఆయన నాకు బంధువు కాదు. ఓకే. ఆయన నేను కలవడం కూడా కలవాల. నవీన్ పట్నాయక్ ఎందుకు మాట్లాడాలి ఆయన గురించి? కాబట్టి మనం సమగ్రంగా చూడాలి ఏం జరుగుతుందో. ఈ మొక్క చూస్తే కాదు, సమ్యక్ దృక్పథం మొత్తం ఏం జరుగుతుంది. ఇప్పుడు మరి బెండపూడి విద్యార్థులు కొంతమంది యుఎన్ పోయి మాట్లాడారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కాదంటారా సార్? మళ్ళీ అది చెప్తున్నాను. మీరు అంటే ఎంతో కొంత అప్లిఫ్ట్మెంట్ అయ్యే క్రమంలో ఉంది కదా. ఆర్థికాభివృద్ధి ఒక్కటే భారతదేశ భవిష్యత్తుకి ఇవాళ సోపానం. ఓకే. పేదరికంలో ఉన్న దేశంలో పేద ప్రజల కడగండ్లు తీర్చేది, పేదరికాన్ని తొలగించేది, సంపాదించే శక్తి రావటం. ఏ కుటుంబాన్నైనా చూడండి మీరు, అందులో హ్యూమన్ రిసోర్స్, ఏ కుటుంబమైనా చూడండి మీరు. హ్యూమన్ రిసోర్స్ చెప్పాను కదా, విద్య ఇదేం హ్యూమన్ రిసోర్స్, ఇంకా చెప్పాలా? కాబట్టి మనం చెప్పుకుంటాం కొంత ఆత్మవిశ్వాసం కోసం, కొంత ఏదో చెప్తుంటాం. కానీ నిజాయితీగా రాష్ట్రం కానీ దేశం కానీ, ఒక రాష్ట్రానికి వర్తించదు, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, దేశానికి వర్తిస్తుంది. ఓకే. మనం నిజాయితీగా అంచనా వేసుకుని పెట్టుబడులు పెట్టడము, పద్ధతులు రూపొందించడము, ఫలితాలు తీసుకురావటం, ప్రజలకి మార్పును తీసుకురావటం. ఆర్థికాభివృద్ధి ఒక్కటే దేశానికి ఉన్న శరణ్యం. ఇవాళ శరవేగంతో కొన్ని రాష్ట్రాలు ముందుకెళ్తుంటే మనం నోట్లో పెట్టి చూడాల్సి వస్తుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు అనాథలుగా ఉన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చేసి, ప్రభుత్వానికి పనులు చేసి, సప్లైలు చేసి డబ్బులు రాక అఘోరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ప్రశంసించారు కదా సార్? ఈనాడు ప్రశంసించారు. ఊరికి అనవసరంగా నా ఒక్క మాట అనేది దానికి అతిశయోక్తులు అడుగుతున్నారు. ఓకే. విద్య కోసం ఖర్చు పెడితే సంతోషమే, కానీ ఫలితం రావాలంటున్నాను. ఎన్నోసార్లు చెప్పాను. విద్య పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి బిడ్డకి డబ్బులు ఇస్తున్నారు. అది విద్య కాదు. విద్య ప్రమాణాల విద్య. బైజూస్ కంటెంట్, జీపీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ వర్కౌట్ చివరికి ఏం కావాలా? ఫలితం ఏంటి? బుద్ధి వికసించాలి కదా. బుద్ధి వికాసం లంగబెర్లు చెప్పా కదా మీకు. ఓకే. ఇది ఫలితం అయితే ఏం ఉపయోగం? అదే నాకు కావాల్సింది. ఎన్ని వేల కోట్లు మీరు ఖర్చు పెట్టడంలో మన పాలకులంతా దిట్టలు. అవును. ప్రజల డబ్బుని మంచినీళ్ళు చాలా విలువైనటువంటివి. దుబారా చేయడంలో మన వాళ్ళు దిట్టలు, కంకిరం చేయడంలో దిట్టలు, ఇటీవల కాలంలో పంపిణీ చేయడంలో దిట్టలు. కానీ ప్రభుత్వం నుంచి కావాల్సింది నిజంగా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన, బుద్ధి వికసించడము, జీవన ప్రమాణాలు పెరగటము, దాని రకంగా చూడాలి. కానీ ఈ మొక్క ఎవడు బాబుగాడు సొమ్ముతో చేయట్లా, మా పన్నుల డబ్బుతో చేస్తున్నారు. ఓకే. ఇంత డబ్బుతో ఎక్కడో చోట చిన్న రోడ్డు పడవచ్చు, ఆ రోడ్డు చూపెట్టి అంత అద్భుతంగా చేసామంటే ఎట్లాగా? మొత్తం మీద మీ పన్నుల డబ్బులతో ఏం జరుగుతుంది? ఈ దేశ ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదా? ఎల్లకాలం బేదలుగా ఉండాల్సిందేనా? పుచ్చుకునే చేతులా బేదలకు ఇంకా వేరే అర్హత లేదా? ఓకే. బేదలు రుణపడి ఉండాలా? మీకు ఏమన్నా మీ సొంత సొమ్మ ఏమన్నా దానం చేస్తున్నారా? దానకరుణలా మీరు? వాళ్ళు పుచ్చుకునే చెయ్యా? ఎంత అవమానమైన ధోరణిది. దేశంలో ఎవరు మాట్లాడినా కూడా ఈ రకమైనది. కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో కానీ ఆర్థిక ప్రగతి లేకుండా, ఆర్థిక ప్రగతి అంటే సంపద సృష్టి అంటే ప్రజలకి ఉమ్మడిగా అవసరమైన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసేటువంటి శక్తి, నైపుణ్యం. అది కలగాలంటే నైపుణ్యం.
మేధస్సు వికాసం, పెట్టుబడులు, ఒక చట్టబద్ధమైన పాలన, గూండా రాజ్యం కాకుండా, మాఫియా రాజ్యం కాకుండా. ఓకే, దానికోసం కావాలి. ఉత్తరప్రదేశ్ ఉంది, నిరుపేద రాష్ట్రం. మనలో సగం తలసరి ఆదాయం ఉంది తెలంగాణతో పోలిస్తే. 74,000 కోట్ల రూపాయలు మిగులు చూపెడుతున్నారు, పైన అప్పులు తీసుకొస్తున్నారు. ఒకప్పుడు చాలా అసలు ఉత్తరప్రదేశ్ ఏమైపోతుందో, ప్రపంచంలో 5వ పెద్ద దేశం ఇది, 26 కోట్ల జనాభా ఉందనుకున్న రాష్ట్రం ఇవాళ శరవేగంగా ముందుకెడుతున్నారు. అది కావాలి. తెలుగు ప్రజలకి ఆ శక్తి ఉన్నది, ఆ హక్కు ఉన్నది. మనం అధికారం కోసం శత్రు రాజ్యాలు పోరాడుకుంటున్నట్టుగా, ఏదో రాజ్యాల మధ్య పోరాటంలాగా, వ్యక్తుల మధ్య పోరాటం, కుటుంబాల మధ్య పోరాటం నడుపుతున్నారు తప్పితే, లేకపోతే కులాల మధ్య పోరాటం, కులాలకు ఆపాదించి ఆ కులాలను అప్రతిష్ట పాలు చేస్తున్నారు. మీ రాజకీయ అనుభవం, మీ ఐఏఎస్ అనుభవం చూస్తుంటే దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడే అవకాశం ఉంది సార్? అంటే అవకాశం ఉందంటారా ఈ కులమత రాజకీయాలకు ఎండ్ కార్డ్? ఖచ్చితంగా నేను చాలా ఆశావాదిని. ఎప్పుడు వస్తుందంటే పట్టణీకరణ మరింత జరగాలి. మీరు అంటే 96లో లోక్సత్ ఆర్గనైజేషన్ స్థాపించిన కాడ నుంచి చూస్తున్నారు. ఇప్పుడు పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు కదా కరప్షన్. మనందరం కూడా నిరాశకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఓకే, అన్నీ చెడిపోవాలి భారతదేశంలో. ఉదాహరణకు పూర్వం సంక్షేమం ఉండాలని చెప్పంటే మధ్యలో బోల్డన్ని లొసుగులు ఉండేవి. ఇవాళ కనీసం డిజిటల్ టెక్నాలజీతో చివరి మనిషి సంక్షేమం ఎక్కడ లంచాలు ఎక్కడ అందుతుంది కదా. ఓకే, ఒకప్పుడు ఫోన్ కావాలంటే తలప్రాణం తోక్కొచ్చేది, లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. నేను లోక్సత్తా పెట్టినప్పుడు ఫోన్ లేక రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేశాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆఫీస్ పెట్టే కంపెనీ నడుపుతుంటే అక్కడ అద్దెకి తీసుకున్నారట. కాకతాళీయంగా అద్దెకి నేను ఆ ఆఫీస్ తీసుకున్నాను. వారు ఆఫీస్ మూసేశారు ఏ కారణంగానో, ఆ కంపెనీ మూతపడింది ఏదో. అప్పుడు ఫోన్ నాకు వదిలేండి, మీరు నా డబ్బులు ఇస్తానని చెప్పి రాజశేఖర గారు ఫోన్ చేశారు. అది జరిగిన రోజు పక్కన పెడదాం. అది పరిస్థితి. ఇవాళ 100 కోట్ల మందికి ఫోన్లు వచ్చినాయి. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు. మనం 10 నిమిషాలు మాట్లాడుకుంటే 10 సార్లు కరెంట్ పోయేది. ఇవాళ కరెంట్ వస్తుంది. కాబట్టి ఒక అద్భుతమైన కాలంలో మనం ఉన్నాం. కానీ ప్రజలేమో ఆర్తితో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతి కుటుంబం కూడా. ప్రభుత్వాలు వెనక్కి ప్రజలకు ప్రభుత్వాల మీద ఆశలు ఉన్నాయంటారా? ప్రభుత్వాలు వెనక్కి లాగుతున్నాయి దుబారా ఖర్చుతో. మన అమాయకత్వాన్ని, మన అవిద్యని ఆసరాగా చేసుకుని ప్రజల్ని వీళ్ళతో భృత్యుల్లాగా, వాళ్ళ సేవకుల్లాగా, వీళ్ళు రాజుల్లాగా ప్రవర్తిస్తున్నారు. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను, ద్వేషిస్తాను. మనిషి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, మనిషి శిక్ష సామర్థ్యాలు పెంచాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలి, నిజమైనటువంటి బుద్ధి వికాసం కలగాల. తెలివితేటలు ఏ ఒక్కడి సొత్తు కాదు, అందరికీ ఉన్నాయి. పేదలు ఎప్పుడూ పుచ్చుకునే చేతులు కారాదు, పెరిగే చేతులు కావాలి. 10 మందికి ఉపాధినిచ్చే చేతులు కావాలి, శక్తి సామర్థ్యాలు వికసించాలి. కాబట్టి అలాంటి లోకంలోకి వెళ్లకుండా ప్రజల్ని మభ్యపెట్టి అయితే ఓటు డబ్బులతో కొనటం, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలు మాత్రం పరిపాలనగా చేయటం, కులం మతం పేరుతో రెచ్చగొట్టి ఉన్మాదం నింపటం, ఇది పద్ధతి కాదు, ఏ పార్టీ చేసినా కూడా. ఓకే, కాబట్టి కానీ మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మారుతుందంటే, అందుకే నేను చెప్పేది ఆర్థిక ప్రగతి ఒక్కటే మార్గం. ఒక్కసారి మనకి ఆదాయం వచ్చాక, ధైర్యం వచ్చాక బతకగలం అని చెప్పని, నైపుణ్యం వచ్చాక, సంపాదించే శక్తి వచ్చాక మనిషి ఆలోచన తీరు మారుతుంది. అది పెరగకుండా అలాగే అణిచేసి ఈ కులానికి మతానికి బానిసలను చేస్తున్నాము. అందుకే ఆర్థిక ప్రగతిని మించిన ప్రాధాన్యత ఇంకోటి లేదు. ఈవేళ రాజకీయంలో మిగతా విషయాల్లో అందరూ ఒకటే. ఈ డబ్బులు, ఈ లంచాలు అన్ని చోట్ల దేశంలోనే మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. వ్యక్తులు నిజాయితీ పరులైనా కూడా అవినీతి లేకుండా నడవని మన రాజకీయ వ్యవస్థ లేదు. అవును. అలాంటప్పుడు కనీసం ఆర్థిక ప్రగతి కన్నా బాటలు వేస్తే, ఇవాళ మోదీ గారు ఏం చేస్తున్నారు? ఆయన మీద ఎన్నైనా ఆరోపణలు, ఫిర్యాదులు ఉండొచ్చు, కానీ మౌలిక సదుపాయాల కల్పన కానీ, పెట్టుబడుల ప్రోత్సాహం కానీ, ఆర్థిక ప్రగతికి కావాల్సిన విధానాలు కానీ, పొదుపరితనం కానీ ఉన్నంతలో చేస్తున్నారు. ఎందుకంటే నేను మరి యూపీ సంగతితో లేకపోతే ఒరిస్సా సంగతితో మాట్లాడాను. వాళ్ళ పొదుపరితనం పాటిస్తున్నారు, ఆర్థిక భవిష్యత్తుకి పునాదులు వేస్తున్నారు. అది జరిగితే, ఆర్థికంగా పెరిగితే, ఆదాయాలు పెరిగితే అప్పుడు మిగతా అవన్నీ సర్దుకుంటాయి. ఓకే, అది కూడా లేకుండా ఉంటే దేశం ఎదుగుబోదు లేకుండా ఎలా ఉండిపోతుంది. ఒక అద్భుతమైన కాలంలో ఉన్నాం, దాన్ని ఉపయోగించుకోవాలి, అవకాశాలను ఉపయోగించుకోవాలి. అలా కాకుండా ప్రజల్ని పూర్తిగా ఉన్మాదంలోకి నెట్టేసి, ఉద్రేకాలు రెచ్చగొట్టి, కులంలోకో మరో రొంపిలోకో దింపేసి వాళ్ళ బతుకులు నాశనం చేయడం ఏ పార్టీ చేసినా కూడా అది సరైన రాజకీయం కాదు. రాజకీయం పేరుతో చేస్తున్న దోపిడీ అవుతుంది. రైట్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టే ఆంధ్రప్రదేశ్లో అంటే గతంతో పోలిస్తే విద్యా వైద్యం సంబంధించి ఆల్రెడీ చెప్పాను వెంకట్రామ్, విద్యా వైద్యం గురించి, మానవ వనరుల గురించి. ఇంకా మళ్ళీ అదే విషయం చర్చించక్కర్లేదు. మళ్ళీ వివరాలు కావాలంటే ఇంకా చాలా వివరాలు చెప్తాను. 26 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా ప్రతి ఏడాది కేవలం అనారోగ్య కారణంగా బేదరంలోకి వెళుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, దేశం అంతటా ఉన్నది. అక్కడే అద్భుతాలు జరగల, దేశంలో చాలా చోట్ల అద్భుతాలు జరగట్లా. ఓకే, అవి అనుకున్నంత బాగుపడటం లేదు, అభివృద్ధి జరగటం లేదు, పెట్టుబడులు రావటం లేదు, ఓకే, మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి. పరిపాలన
ప్రభుత్వం అన్నది ఉన్నది మన పన్నుల డబ్బుతో ఉమ్మడి సౌకర్యాలు చేయడం కోసం. వరద నివారణ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, రవాణా కావచ్చు, రోడ్లు కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, మరోటి కావచ్చు, మంచి ప్రమాణాల విద్య, అంటే మంచి బిల్డింగులు కాదు, మంచి ప్రమాణాల విద్య, ఓకే, మంచి ఆరోగ్యం అందడం కావచ్చు. ఈ ఉమ్మడి సౌకర్యాలు పక్కన పెట్టి తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి పరిపాలనగా అదే పరిపాలనగా మాట్లాడుతున్నాం మనం. సంక్షేమం అవసరం, సంక్షేమ అభివృద్ధి సమతూకం అవసరం, కానీ సంక్షేమమే పాలన అన్నది ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఏ పార్టీ చేపట్టినా, జాతీయ స్థాయినా రాష్ట్ర స్థాయినా కూడా ఈ మాట ఒక్కసారి చెప్పట్లేదు. నేను ప్రతిరోజు గళమెత్తి రోజు చెప్తున్నాను, దానికి కట్టుబడినాను. ఫైనల్గా రాజకీయ విషయాలకు వస్తే బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని చాలామంది ప్రజా సంఘాలు నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి అంటే కూటమిలోకి ఆ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఎలా మద్దతు ఇస్తున్నారు? కులతత్వం చేస్తే ఓకేనా? కులం చుట్టూ రాజకీయం చెప్తే ఓకేనా? అది కూడా రాంగే. కాబట్టి ఇదేదో ఒకళ్ళ పవిత్రులు మరొకరు అపవిత్రులు కాదు. రెండవది, మతంలో రెండు రకాలు ఉన్నాయి. మత ఛాందసాన్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. ఓకే, మత ఛాందసంలో ముఖ్యంగా భారతీయ సాంప్రదాయంలో రెండు సమస్యలు ఉన్నాయి. ప్రతి మతం మహిళల్ని అణిచివేసింది, ఓకే, మహిళల హక్కుల్ని కాల్రాచింది. రెండు, మన దేశంలో అంతటితో ఆకుండా ఈ కులాల పేరుతో పుట్టుకతో విభజనలు సృష్టించింది. భారతీయ జనతా పార్టీ కానీ ఇతరులు కానీ మహిళల హక్కుల్ని కాలు రాస్తే ఖచ్చితంగా మనం ఎదురుడ్డి పోరాడాలి. నాకు అర్థమైనంత వరకు ప్రధానమంత్రి కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈవేళ మహిళలకు విద్య కావాలి, మహిళలకు రాజకీయంలో భాగస్వామ్యం కావాలి, సమాన హక్కులు, మహిళలకి సంతానోత్పత్తి హక్కులు. అమెరికా లాంటి దేశంలో గర్భస్రావం గురించి గందరగోళం జరుగుతుంది. మన దేశంలో ఒక్క మాట ఉందా? ఎక్కడన్నా వ్యతిరేకమైన ఉందా? మహిళలకు ఆస్తి హక్కు సమానం కావాలి. అంటే ఏంటి? మతాన్ని అధిగమించి, మత సాంప్రదాయాన్ని అధిగమించి ఓకే, ఆధునీకరణ చేయాలని చేస్తున్నారు. అక్కడ నాకు తెలుసు తప్పు కనిపించట్లా. అలాగే కుల వ్యవస్థ విషయంలో బీసీలు కానీ దళితులు కానీ వారందరికీ అవకాశం కలగాలి, ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు పెరగాలి అంటున్నారు. కానీ కులాన్ని పాటించి వాళ్ళని అడగదొక్కాలని చెప్పి అంటారు. అలా అన్నారు అనుకోండి, ఖచ్చితంగా పోరాడాలి. ఓకే, కాబట్టి కులాన్ని కొన్ని సందర్భాలు మతం లేకుండా, నాకు మతం లేదు, మతం లేని ప్రసక్తి లేని రాజకీయం చేస్తే అద్భుతం, నేను సంతోషపడతాను. ఓకే, కానీ మతంలో ఉన్న ఉదాత్తమైన అంశాలను ఉపయోగించి, మతంలో ఉన్న చెడుని నిర్జించి ప్రజల ఆలోచనలు పెంచే ప్రయత్నం చేస్తే దానికి పెద్దగా తప్పట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఈవేళ ఒక ప్రజాస్వామ్యం ఇంకా బలోపేతం కాల పూర్తిగా ఈ దేశంలో. బలమైన ప్రజాస్వామ్యం ఉన్నా కూడా నిజమైన ప్రజాస్వామ్యం ఇంకా వెళ్ళునుకోవాలి. ఓకే, అలాంటి నేపథ్యంలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలగడం కోసం, గత సాంప్రదాయంలో ఉన్న మూఢత్వాన్ని తొలగించడం కోసం, అన్యాయాన్ని నివారించడం కోసం ప్రయత్నం జరిగితే దాన్ని మనం హర్షించాలి. అలా కాకుండా మూఢనమ్మకాలని, ఛాందస్ నమ్మకాలని మనలో పెట్టి మన హక్కుల్ని కాలరాస్తే, మహిళల హక్కులు కావచ్చు, మూఢనమ్మకాల పేరుతో జీవితాలు నాశనం చేయడం కావచ్చు, ఓకే, లేకపోతే కులం పేరుతో అణగదొక్కడం కావచ్చు, దాన్ని చేస్తే ఏ పార్టీ చేసినా కూడా దాన్ని వ్యతిరేకించాలి. ఓకే, అంతేగాని ఈవేళ ఇన్ని కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు ఉన్న దేశంలో రాజకీయ పార్టీలు ప్రాంతాన్ని వాడుతున్నాయి, కులాన్ని వాడుతున్నాయి, మతాన్ని వాడుతున్నాయి, భాషని వాడుతున్నాయి. అది లేని రాజ్యనామాలను కోరుకుందాం, కానీ ఈలోగా దాన్ని చెడుకు ఉపయోగిస్తున్నారా, మంచికి ఉపయోగిస్తున్నారా? ఓకే, అది చూడండి. ఫైనల్గా ఏపీ మ్యాండేట్ ఎలా ఉండబోతుంది సార్ మీ రాజకీయ అనుభవం ప్రకారం? నేను జ్యోతిష్యుడిని కాదు. ఓకే, ఎంతో కొంత అసెస్మెంట్ ఉంటుంది కదా మీకంటూ. దాని అవసరం నాకంటే బాగా చెప్పగల వాళ్ళు ఉంటారు. ఓకే, నేను ఊరికే ప్రజలను అలరించడం కోసం మాట్లాడేవాడిని కాదు. ఈ దేశ భవిష్యత్తు వచ్చే 50 ఏళ్ళ నుండి ఆలోచించేవాడిని నిరంతరం. ఓకే, కాబట్టి నాకు కావాల్సింది ఎవరు గద్దెనెక్కారని కాదు, తర్వాత ఏం జరుగుతుందని. ఎన్నికలు ఎవరు నెగ్గుతారు నాకు ముఖ్యం కాదు. ఓకే, ఎన్నికలయ్యాక ఏం జరుగుతుంది, ఎలా జరగాలి, అందుకే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇచ్చాను. నేను ఊరికే ఎన్డీఏకి మద్దతు ఇచ్చి ఊరుకోలే నేను. ఓకే, ఏ రకంగా మనం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి, ఏ రకంగా కనీసం 100 చిన్న పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం దోహదం చేసి ఎక్కడికక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, 15-20 వేల రూపాయల ఉద్యోగాలు మహానగరాలకు పోయి వలసపోయి మరి రెక్కడ దగ్గర అంటే ఒక్కడగా బిక్కుకొని బతికే అవసరం లేకుండా, ఆలనా పాలన లేని పరిస్థితులు ఉండకుండా గౌరవంగా గ్రామంలో ఉంటేనే చిన్న పట్టణంలో ఉద్యోగం చేసుకోవటం, వ్యవసాయం, పరిశ్రమలు చూసుకోవటం, అది దానికి ఏర్పాటు అట్టా చేయాలి. ఓకే, చట్టబద్ధ పాలన కనీస ప్రమాణాలను ఏం చేయాలి, వ్యవసాయ రంగాన్ని ఏం చేయాలి, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని నిర్దిష్ట ప్రణాళిక ప్రజల ముందు పెట్టాను. కాబట్టి రేపొద్దున ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడినా కూడా ఆ తర్వాత కూడా ఖచ్చితంగా ఈ అంశాల మీద దృష్టి పెట్టేట్టుగా ఒత్తిడి తీసుకురావాలి, వాటిని సాధించాలి. మనం ఎవరు గెలుస్తారని పోరాటం కాదు, ఏం జరగాలని చెప్పిన దాని మీద పోరాటంలో ఉన్నాం.
ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా మైరా మీడియా ప్రేక్షకులకి. ఇది జయప్రకాష్ నారాయణ గారి అంతరంగం. థ్యాంక్ యూ వెరీ మచ్.